నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారన్న ఒక బేసిక్ ఐడియా కోసం ఈ పేపర్స్ అయితే ఉపయోగపడతాయి. బేసిక్ నువ్వు చెప్పింది చాలా ఎక్స్ట్రాడినరీ అమ్మ. కాకపోతే బేసిక్కే కాదు, అది అసలు విజయానికి సూత్రం అది. 100% ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో మనం 4 క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్ లాస్ట్ 4 years చదువుకొని మనం ఎలా అయితే క్లియర్ చేస్తామో, అలాగే ఇక్కడ కూడా అదే పేపర్ సెట్టర్స్ ఉంటారు, అదే పీపుల్ ఉంటారు. అవి వాటినే చదవాలని కదా, వాటి ఆధారంగా చదువుకోవాలి. వొకాబులరీ మిస్ అవ్వడు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనుకో, అదే వొకాబులరీతో అడుగుతుంటాడు. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను, కొన్ని వొకాబులరీ ఉంటాయి కదా, ఎగ్జామినర్ కూడా కొన్ని వొకాబులరీ ఉంటాయి. వొకాబులరీలో నీకు తెలియని క్వశ్చన్ అయినా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అట్లా ప్రీవియస్ క్వశ్చన్ ఉదయం నిద్రలాగోగానే ఫస్ట్ చేయాల్సిన పోటీ పరీక్షల అభ్యర్థి చేయాల్సిన పని ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే అంటే నా దృష్టిలో పోటీ పరీక్షలలో దేవుడు కూడా సహాయం చేయడు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అందరూ వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? అందుకని దేవుడు ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 1,00,000 మందికి సాయం చేయలేడు. అందరూ చాలా నిష్ఠతోటి ఉంటారు ఆ రోజుకి. ఉత్తమ భక్తుడిని తీసుకుంటే ఉత్తమ భక్తుడు అనేది, అందుకని నా దృష్టిలో దేవుడు ఎవరంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే నిరంతరం అయిపోయింది మళ్ళీ రెండోసారి, అయిపోయింది మళ్ళీ మూడోసారి, అలా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా విజయావకాశాలు మెరుగవుతాయి.